నమస్కారము. విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ చాలా ముఖ్యమైన టాపిక్ పిల్లల చదువు ఎడ్యుకేషన్ గురించి. నేను ఒక టీచర్ని కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. చిన్న పిల్లల్ని డైరెక్ట్గా ఎల్కేజీలో వేయకండి. వాళ్ళు తెలివి ఉండొచ్చు, నేను కాదంటలేదు. మ్యాక్సిమం పిల్లలు మేబీ కొందరు తెలివి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఎల్కేజీ పికప్ అవుతాను అలా అంటలేదు, కానీ ఎక్కువ మంది పిల్లల్ని ఫస్ట్ డైరెక్ట్గా ఎల్కేజీలో చేర్పించకండి. నర్సరీలో ముందు చేర్పించండి. ఏమవుతుందంటే నర్సరీలో పిల్లల్ని ఫస్ట్ ఇంటి వాతావరణం నుంచి ఆడుకుంటూ వాళ్ళలో భయాన్ని పోగొట్టి అక్కడ ఉన్న టీచర్లు కానీ ఆయాలు కానీ రైమ్స్ చెప్తూ ఆటలాడుతూ టాయ్స్తో వాళ్ళకి యానిమల్ టాయ్స్ అవని, నెంబర్స్ అవని, ఆల్ఫాబెట్స్ అవని, చార్ట్స్, ట్రీస్, ప్లాంట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైతే కావాలో ఒక భాషకి పిల్లల్లో ఐడెంటిఫై చేయడానికి కలర్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు నర్సరీలో రాయడం కన్నా కూడా ఫస్ట్ ఆ పిక్చర్ చూసి ఆహా ఇది అన్నది ముందు పిల్లలకి తెలిసిపోతుంది. నర్సరీలో అందులో ఎక్కువ ఏంటంటే విజువలైజేషన్, కళ్ళ ద్వారా చూసి వాళ్ళు మెమరీలో గుర్తుపెట్టుకొని మళ్ళీ ఐడెంటిఫై చేస్తారనమాట. ఇవి ఇన్ని టూల్స్ ద్వారా ఏదైనా అవ్వచ్చు, చార్ట్స్ అవ్వచ్చు, చెప్పాను, బొమ్మలు అవ్వచ్చు, టీవీలో పిక్చర్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. సో కానీ ఏంటంటే అక్కడ ఎక్కువ టైము పెన్సిల్ పట్టుకొని రాయడం ముచ్చట కాదు, అంతా ఓరల్గా ఎక్కువ డ్రిల్లింగ్ బాగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు సగమే నుంచి 75% వాళ్ళు ఆల్రెడీ నేర్చేసుకుంటారు. తర్వాత స్కూల్కి వెళ్ళడం అనే భయం పోతుంది. కొత్తగా నేర్చుకోవడం ఏమవుతుంది, వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది అనమాట. ఇటు పేరెంట్స్కి ఉపయోగంగా ఉంటుంది, కాసేపు టైంలో వీళ్ళ పిల్లలు వెళ్ళి కొంచెం ప్రొటెక్టివ్ వర్క్ అవుతుంది, నేర్చుకుంటున్నారు. ఈ లోపల పేరెంట్స్ కూడా ఇంట్లో కొంచెం పని కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలు వచ్చే టైంకి ఈజీ అవుతుంది ఎందుకంటే ఆ వయసులోనే పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఫస్ట్ క్రష్లో వేయండి, క్రష్ తర్వాత నర్సరీలో వేయండి. రెండు ఒకటే అంటారు, కానీ క్రష్ అంటే కొంచెం ఎక్కువ నేర్పించకపోవచ్చు, ఉట్నే కూర్చోబెట్టి తినిపించి పడుకోబెట్టి కొంచెం రైమ్స్ అవ్వచ్చు. కానీ నర్సరీ అంటే ఒక కోర్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చేయిస్తారు, ఆడిస్తారు, నేర్పిస్తారు. రాయలేకపోవచ్చు కానీ ఐడెంటిఫికేషన్, ఇంచుమించు ఎల్కేజీ యూకేజీకి ఏది కావాలో అన్నీ కూడా నర్సరీలో కంప్లీట్ అయిపోతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అలవాటు పడిపోతారు. ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు పేరెంట్స్కి. ఎల్కేజీ వచ్చే టైంకి ఏమైపోతుంది, ఆల్రెడీ బయటకు వెళ్ళడం తెలుసు, మమ్మీ నుంచి దూరం ఉండడం తెలుసు, మమ్మీ డాడీ నుంచి కొత్త విషయాలు అవగాహన చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక యూస్ఫుల్ నాలెడ్జ్ అనేది బ్రెయిన్లో ఇమిడిపోతుంది. అవన్నీ ఈజీ అయిపోతాయి. తర్వాత మాట్లాడడం వలన ఇంగ్లీష్ అవని తెలుగు అని ఏదైనా సరే భాషకి ఇదైపోతారు, మాట్లాడగలుగుతారు, ఐడెంటిఫై చేస్తారు, చెప్తారు, వాళ్ళ భావాలను వాక్యాల రూపంలో కూడా మాట్లాడతారు. అలా ఇంగ్లీష్ బాగా డెవలప్ చేయొచ్చు మంచి స్కూల్స్లో వేస్తే. సో ఇట్లా ఏమవుతుందంటే ఎల్కేజీ వచ్చే టైంకి వాళ్ళకి అన్నీ వచ్చేసి కాబట్టి పెన్సిల్ పట్టుకుని రాయడం ఇట్లా కొంచెం టైం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓరల్ చాలా వచ్చేసే వరకు ఇప్పుడు రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆల్ఫాబెట్స్ తీసుకోండి, వీళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా ఆ స్లాంటింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, హారిజంటల్, వెర్టికల్ ఇవన్నీ చెప్తూ ఏంటంటే కర్వ్స్ ఇవన్నీ దానివల్ల ఏమవుతుందంటే షేప్స్. సో వీటి వలన వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. పెన్సిల్ పట్టుకొని ఇంకా అక్కడ దే కెన్ ఫోకస్ మోర్ ఆన్ రైటింగ్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై 30 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్. నాకేమనిపిస్తుంది అంటే పిల్లల్ని తప్పకుండా క్రష్ నర్సరీ చేర్పించడం వలన ఎల్కేజీ ఫౌండేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కువ టైం పేరెంట్స్కి ప్లస్ ఏ క్లాస్కి వెళ్తే ఆ టీచర్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లాడు కానీ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఏడుపు ఉండదు, టీచర్స్ ఇష్టపడతారు, మంచి గ్రేడ్స్ వస్తాయి. సో న్యాచురలీ ఫౌండేషన్ బాగుందంటే నర్సరీ ఎల్కేజీ స్టార్ట్ అవుతుంది. ప్రీ ప్రైమరీ అంటాం మనం, మీ అందరికీ తెలుసు. 1 to 5 ప్రైమరీ అంటాం, 6, 7, 8 మిడిల్ అంటాం, 9, 10 హయ్యర్, ఇంకా తర్వాత సరే సిబిఎస్ అంటే 11, 12 ఇంటర్ ఇట్ గోస్ ఆన్. సో ఇట్లాగా ఇది ఎందుకు అనిపించింది, మాట్లాడాలి చెప్పాలనిపించింది. సో తప్పకుండా పేరెంట్స్ అందరూ కూడా ఒకవేళ మీకు నచ్చితే పిల్లల్ని మటుకు తప్పకుండా నర్సరీలో చేర్పించండి. అప్పుడు ఏంటంటే మనకి వాళ్ళంతటా వాళ్ళు ఎల్కేజీ వచ్చే వరకు హోంవర్క్స్ చేసుకోవడం, ఎక్కువసేపు పుస్తకాలతో టైం గడపడం, రీడింగ్, రైటింగ్, సో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ బాగా పెరుగుతాయి.
ఓకేనా? డైరెక్ట్ ఎల్కేజీలో బుక్స్కి ఇచ్చేసి పెన్సిల్ పట్టుకొని విసిగిపోయి వాళ్ళకి ఏది రాక సగం వచ్చి సగం రాక చాలా కష్టమైపోతుంది. సో సగం పని మీకు నర్సరీలో జరిపించేస్తారు, వాళ్ళని నేర్పించేస్తారు. అందుకని తప్పకుండా పిల్లల్ని సారీ వాయిస్ బాగాలేదు వేళ నర్సరీలో చేర్పించి అప్పుడు డైరెక్ట్గా ఎల్కేజీకి వెళ్ళండి. ఓకేనా? సో ఈ యొక్క చిన్న సూచన, టిప్ ఫర్ మామ్స్ రిగార్డింగ్ చిల్డ్రన్. ఇది ఒక సూచన తల్లిదండ్రులకి పిల్లల విషయంలో. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న విషయాలతో మేము ముందుకి వీడియో రూపంలో రావడానికి ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా విజీ రెయిన్బో ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు షార్ట్స్లో ఏమవుతుంది, చాలామంది యంగ్ గర్ల్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, క్రియేటర్స్ వీళ్ళందరూ ఏంటంటే బాగా రెడీ అవుతారు, వస్తారు, కాదనట్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు మీరందరూ అట్రాక్ట్ అవుతారు, లైక్లు ఇస్తారు, పాపులర్ అవుతాయి. కొంచెం మాలాంటి నానమ్మ దాదీలను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, జస్ట్ అంతే. అక్కడ ఏం లేదు కదా, కొంచెం అలా విని లైక్ నొక్కడం కష్టమేం లేదు కదా, మీరేమీ వదులుకోరు కదా. సో మీరు అలా చేస్తుంటే మాకు కొంచెం ఇంకా చేయాలనిపిస్తుంది, అంతే, అంతకనేం కాదు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఓకేనా? సో మీరందరూ నా విజయ్ రెయిన్బో ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ దగ్గర మీ విజయలక్ష్మి సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త వీడియోతో ముందు ఉంటాను. బాయ్ బాయ్.